సో ఒక బిగ్ బ్రేకింగ్ చూస్తా ఉన్నాం. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ టెస్ట్లో దొరికినట్టుగా తెలుస్తూ ఉంది. ఆయన ఫామ్ హౌస్లో, అసలు ఆ మొయినాబాద్ ఫామ్ హౌస్ అంటేనే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. కేసీఆర్ హయాంలో ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ యొక్క ఎమ్మెల్యేల కొనుగోళ్ల అంశం దేశాన్ని కుదిపేసింది. ఒకానొక సమయంలో బీజేపీకి సంబంధించినటువంటి కీలకమైన వ్యక్తులను కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. దానిలో సంతోష్ జీ పాత్ర కూడా ఉందనేది గతంలో మనం చూసినాం. సో అది వివాదాలకు కేంద్ర బిందువు అయినటువంటి మొయినాబాద్ ఫామ్ హౌస్ గతంలో కూడా కౌశిక్ రెడ్డి, అదేవిధంగా ఇటు రోహిత్ రెడ్డి ఇద్దరు కూడా ఉన్న సందర్భంలో కూడా ఒకసారి రైడ్ జరిగింది అనేది ఒక అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు కూడా నిన్న అర్ధరాత్రి జరిగినటువంటి సోదాల్లో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చినటువంటి పక్కా సమాచారంతో రైడ్స్ చేయడము, అక్కడ ఎవరైతే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర ఉన్నటువంటి రివాల్వర్ తోటి 4 రౌండ్లు కాల్పులు జరపడము, తర్వాత 2 గ్రాముల కొకైన్ సంబంధించినటువంటి స్వాధీనం చేసుకోవడం, దానిలో 9 మంది ఆ యొక్క పార్టీలో పాల్గొంటే దానిలో దాదాపుగా 6గురికి పైగా, రోహిత్ రెడ్డితో సహా 6గురికి పైగా డ్రగ్స్ పాజిటివ్ రావడం జరిగింది. దానిలో ప్రథమంగా రోహిత్ రెడ్డితో పాటు ఏలూరు సంబంధించినటువంటి టీడీపీ ఎంపీ ఎవరైతే ఉన్నారో పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కూడా ఆ పార్టీలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. వీళ్ళందరూ కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో దాని గురించి కొంత డీటెయిల్గా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో గతంలో ఎప్పటి నుంచో కూడా చెప్తా ఉన్నాం, పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన విషయంలో పైలట్ రోహిత్ రెడ్డి కాదు, కౌశిక్ రెడ్డి కూడా గతంలో ఈ డ్రగ్స్ పార్టీలో ఉన్నట్టుగా కొంత అన్అఫీషియల్గా మనం చెప్పడం జరిగింది. సో ప్రస్తుతము అదంతా కూడా నిజమవుతా ఉంది. గతంలో అంతా ఖండించడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో కాల్పుల కలకలం, డ్రగ్స్ పార్టీ జరుగుతుందని ఈగల్ టీం మెరుపుదాడి, గాల్లోకి కాల్పులు జరిపిన డ్రగ్స్ పార్టీలోని వ్యక్తి, 8 మందికి డ్రగ్స్ పరీక్షలు జరిపిన పోలీసులు. ఆ సమయంలో ఫామ్ హౌస్లో ఏపీకి చెందినటువంటి ఒక ఎంపీ, మొత్తం 3 రాష్ట్రాల రాజకీయ నాయకులు ఉన్నట్లు ప్రచారం. రోహిత్ రెడ్డి అరెస్టు, 2 గ్రాముల కొకైన్, రివాల్వర్ స్వాధీనం అంటూ చూస్తున్నాం. సో ఈ పత్రిక అయింది ఆంధ్రజ్యోతి కాబట్టి ఇప్పుడు రోహిత్ రెడ్డి పేరు రాసిరు, మరి ఏపీకి చెందిన ఎంపీ పేరు ఎందుకు రాయాలి? ఎందుకు అంటే ఆ ఏపీకి చెందినటువంటి ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయనే టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి. అక్కడ టీడీపీ అధికారులు ఉంది కదా, ఈ పత్రిక టీడీపీ కదా, అందుకే టీడీపీకి సంబంధించినటువంటి పత్రిక కాబట్టి ఎవరైతే ఎంపీ ఉన్నాడో ఆ ఏపీకి సంబంధించిన ఎంపీ పేరు రాయలేదు. ఆయన ఎవరైనా అంటే పుట్టా మహేష్ కుమార్ యాదవ్. సో టీడీపీ ఎంపీ. అదేవిధంగా జైపూర్ సంబంధించినటువంటి ఒక రాజకీయ నాయకుడు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఢిల్లీ సంబంధించినటువంటి ఒక పెద్ద ఎత్తున వ్యాపారస్తులు కూడా 2-3 ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో పక్కా సమాచారంతో వెళ్ళినటువంటి పోలీసులు డ్రగ్స్ పాజిటివ్ కూడా రావడం జరిగింది. సో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చెందినటువంటి మొయినాబాద్ ఫామ్ హౌస్ మరోసారి వార్తల్లో నిలిచింది. శనివారం రాత్రి ఇక్కడ కాల్పుల కలకలం సృష్టించాయి. అక్కడ డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారం రావడంతో ఈగల్ బృందాలు మెరుపు దాడులు చేశాయి. ఆ సమయంలో డ్రగ్స్ పార్టీ చేసుకున్న వ్యక్తుల్లో ఒకరు తొలుత గాలిలోకి 1 రౌండ్, తర్వాత ఈగల్ బృందంపై 3 రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది. ఈగల్ టీంను అడ్డుకొని హంగామా చేయడానికి ప్రయత్నించినట్టు తెలిసింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్పెషల్ ఆపరేషన్ టీం ఎస్ఓటీ రంగంలోకి దిగింది. పోలీసుల సోదాల్లో 2 గ్రాముల కొకైన్, ఇతర మత్తు పదార్థాలతో పాటు రివాల్వర్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇక్కడ 8 మంది డ్రగ్స్ పార్టీ చేసుకున్నట్లు తెలిసింది. వీరందరినీ అదుపులోకి తీసుకొని పరిశీలన చేస్తున్న పోలీసులు వచ్చిన రిపోర్ట్ల ఆధారంగా అరెస్టులు చేస్తున్నట్టు తెలిసింది. సో అక్కడ ఉన్నది 9 మంది, అంటే ఒకరిని తప్పిస్తున్నట్టుగా కనబడతా ఉంది. మరి ఎవరో ఏందో తెలియనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇందులో భాగంగానే పైలట్ రోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. అదుపులోకి పైలట్ రోహిత్ రెడ్డిని తీసుకోవాలి, మిగతా వాళ్ళని కూడా తీసుకోవాలి కదా, వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పలేకపోయింది ఆంధ్రజ్యోతి? అంటే ఆంధ్రజ్యోతి అనే పత్రిక ఎంత టీడీపీకి సంబంధించిన దానిలో ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. సో సమాచారం ఫామ్ హౌస్లో ఆ సమయంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, మొరగనేని రమేష్, శ్రవణ్ కుమార్, నల్లప్రేని విజయ్ కృష్ణ, రితీష్ రెడ్డి ఎవరు పైలట్ రోహిత్ రెడ్డి తమ్ముడు, నివిత్ శర్మ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. వీరు 3 రాష్ట్రాలకు చెందినటువంటి రాజకీయ నాయకులు కూడా అన్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించలేదు. ఈ అంశానికి సంబంధించి ఆదివారం పోలీసులు వివరాలు వెల్లడించేటువంటి అవకాశం ఉందని తెలుస్తోంది అంటూ చూస్తున్నాం. సో 100% ఎవరెవరైతే ఉన్నారో ఇటు జైపూర్ సంబంధించినటువంటి ఒక కీలకమైన రాజకీయ నాయకుడు ఉన్నారట, టీడీపీ ఎంపీ ఎవరైతే పుట్టా మహేష్ కుమార్ యాదవ్, ఇటు రోహిత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు, వీళ్ళందరూ కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒకసారి ఇంకొంచెం డీటెయిల్గా మనం తెలుసుకుందాం. దానిలో చాలా క్లియర్గా చూడండి ఇక్కడ. సో సోదాలకు వెళ్ళిన ఈగల్ ఫోర్స్ పోలీసులపై కాల్పులు, పోలీసుల అదుపులో రోహిత్ రెడ్డితో పాటు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, మరో 7, అంటే మొత్తం 9 మంది. ఆంధ్రజ్యోతిలో ఏమంటారు,
8 మంది అంటారు. అంటే ఒకరిని తప్పిస్తున్నారు, ఎవరినో ఒకరిని సేఫ్ జోన్లో పెడుతున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఇది పరిస్థితి. దాదాపు 9 మందికి టెస్ట్ చేస్తాట. దానిలో 6గురికి, రోహిత్ రెడ్డి సహా 6గురికి పాజిటివ్, అంటే దాదాపు అందరికీ పాజిటివ్ వచ్చినట్టే కనబడతా ఉంది. సో ఇది చాలా పెద్ద ఇష్యూ. ఎప్పటి నుంచో కూడా రోహిత్ రెడ్డి ఒక కాంట్రవర్సీలకు అడ్డాగా మారుతూ ఉన్నాడు. గతంలో ఒక నిర్మాతకు సంబంధించినటువంటి కేసులో కూడా ఆయన హస్తం ఉన్నట్టుగా మనం స్టోరీ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆయన ఫోన్ చేసి కూడా మనకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో అప్పటికప్పుడు దుబాయ్ నుంచి ఇక్కడికి వచ్చి రకరకాల మభ్యపెట్టే ప్రయత్నం చేసిండు. సో దానికి వివరణ కూడా ఇచ్చుకున్నాడు. సో ఇది జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ కేసులో చిక్కున్నారు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లోని ఆయన ఫామ్ హౌస్లో పార్టీ చేసుకుంటూ డ్రగ్స్తో ఈగల్ ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డారు. రోహిత్ రెడ్డితో పాటు ఏపీ తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి అధికార పార్టీ ఎంపీ పుట్టా మహేష్, ఢిల్లీ రియల్టర్ నిబిత్ శర్మ, రితేష్ రెడ్డి, మురగనేని రమేష్, శ్రవణ్, నల్లపనేని విజయకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే పెద్ద పార్టీ జరుగుతున్నట్టు తెలుస్తోంది. సోదాలు జరుపుతున్న సమయంలో కాల్పులు జరిపిన ప్రైవేట్ వ్యక్తులను అదుపులోకి తీసుకుని రివాల్వర్తో పాటు 2.5 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇదే ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం జరిగింది అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో ఇదంతా కూడా గతంలో కూడా జరిగింది. సో అసలు ఏం జరిగింది ఏంటి అని ఒకసారి డీటెయిల్గా మనం అసలు ఏ విషయం ఏంటో చూస్తే, రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లోని ఫామ్ హౌస్లో పార్టీ జరుగుతున్నట్లు ఈగల్ ఫోర్స్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. శనివారం రాత్రి 9 గంటల నుంచి ప్రారంభమైన పార్టీలో డ్రగ్స్, లిక్కర్ తీసుకున్నారని తెలియడంతో పోలీసులు ఫామ్ హౌస్కు వెళ్లారు. కాగా అప్పటికే గేట్ బయట ఉన్నటువంటి ప్రైవేట్ వ్యక్తులు ఈగల్ పోలీసులను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి సహా ఫ్యూచర్ సిటీ ఎస్ఓటీ పోలీసులు పెద్ద సంఖ్యలో ఫామ్ హౌస్ వద్దకు చేరుకున్నారు. గేట్ వద్ద ఉన్న వారిని అడ్డు తొలగించుకొని లోపలికి వెళ్లారు. అప్పటికే పార్టీ జరుగుతుండగా ఈగల్ ఫోర్సు సోదాలు నిర్వహించింది. అదే సమయంలో అక్కడున్న ప్రైవేట్ వ్యక్తులు తమ వద్ద ఉన్నటువంటి రివాల్వర్తో 4 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు. ఈగల్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో రోహిత్ రెడ్డి వాగ్వాదం దిగారు. ఈ తనిఖీల్లో 2 గ్రాముల కొకైన్ పట్టుబడింది. దీంతో పాటు రోహిత్ రెడ్డి, పుట్ట మహేష్ సహా పార్టీలో పాల్గొన్న వారికి యూరిన్ డ్రగ్ టెస్ట్ చేయగా రోహిత్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది. కాగా డ్రగ్స్ ఎవరి వద్ద లభించిందనే వివరాలు పోలీసులు వెల్లడించలేదు. డ్రగ్స్ టెస్ట్ రిపోర్టుతో పాటు డ్రగ్స్ తీసుకొచ్చిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అంటూ కూడా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇది పరిస్థితి. మన రాజకీయ నాయకులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకుల పరిస్థితి ఇది కనబడతా ఉంది. సో ఇదంతా కూడా ఫామ్ హౌస్లో రోహిత్ రెడ్డి, సో ఇదంతా కూడా కనబడతా ఉంది. సో మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి వాళ్ళను, రోహిత్ రెడ్డి లాంటి వాళ్ళను, పాడి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. వీళ్ళంతా ఇప్పుడు గతంలో కూడా వచ్చింది ఇదే సమాచారం వచ్చి పోయిండ్రు, కానీ అక్కడ ఏదో గలాట జరిగింది. మొత్తానికైతే మేనేజ్ చేసుకుంటారా ఏందో తెలియదు. మొత్తానికైతే అక్కడ ఆ కేసు బయటికి రానియలేదు. కౌశిక్ రెడ్డి, రోహిత్ రెడ్డి ఇద్దరు కలిసి చేసుకున్న పార్టీ, అప్పుడు కూడా సోదాలు జరిగినాయి. సో ఇప్పుడు చూడండి ఒకసారి, రోహిత్ రెడ్డితో పాటు 9 మంది కూడా పార్టీ చేసుకున్నారు. సో 9 మంది చేసుకున్నప్పుడు దానిలో 7గురికి పాజిటివ్ వచ్చింది. సో మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎట్లా దీన్ని చేసుకుంటుందో, దీన్ని ఎట్లా కనీసం ఏమైనా మద్దతు ఇస్తారా రోహిత్ రెడ్డికి, లేకపోతే దీన్ని ఎట్లా బయటపడుతుందో చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది రోహిత్ రెడ్డి అంశం కాదు, ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశంగానే చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో పైలట్ రోహిత్ రెడ్డికి డ్రగ్స్ పాజిటివ్, ఆయనతో పాటు ఓ ఎంపీ సైతం అరెస్టు. మొత్తంగా 6గురు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లోనే పార్టీ కాల్పుల కలకలమంటూ చూస్తున్నాం. ఇక కాంట్రవర్సీస్కి అడ్డా ఈ కాంట్రవర్సీస్కి మారు పేరు పైలట్ రోహిత్ రెడ్డి మరియు కౌశిక్ రెడ్డి. సో కౌశిక్ రెడ్డి లేడు కానీ చెప్తున్నా, గతంలో కూడా ఉండే ఒక స్టోరీ కూడా చేసినాం మనము. సో ఇది పరిస్థితి.